తాడేపల్లిగూడెం ప్రజలకు గొప్ప శుభవార్త. మరి తాడేపల్లిగూడెంలో అద్భుతమైన రీతిలో ఆగస్టు 6వ తారీఖు మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనుంది. శ్రీ మాగంటి కళ్యాణ మండపము, నల్లజల్ల రోడ్, తాడేపల్లిగూడెం. మరి ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆత్మీకంగా నడిపించనై ఉన్నారు. మిమ్మల్ని మరి మీ కుటుంబాలను కట్టనై ఉన్నారు, బాగు చేయనై ఉన్నారు. అనేకమైన పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, దీని ద్వారా మరి మనము మన ఆత్మీయ స్థితి ఎన్నో విషయాల్లో ఆగిపోయి ఉందనుకుంటా. కానీ తిరిగి మన ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి మరి పరిశుద్ధ ఆత్మదేవుడు మరి తాడేపల్లిగూడెంలో అడుగు పెట్టనై ఉన్నారు. ఆమేన్. మరి తాడేపల్లిగూడెంలో ఉన్న మరి ఈ శ్రీగా మాగంటి కళ్యాణ మండపంలో మరి అద్భుతమైన కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు చేయనై ఉన్నారు. సిద్ధపడండి. మరి మేము మరి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి మీరు ప్రార్థన చేయండి. అనేకమైన కార్యాలు ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో చేయును గాక, జరిగించును గాక. మరి ఎన్నో అద్భుతమైన స్తుతి ఆరాధన, శక్తివంతమైన మరి వాక్య సందేశముతో పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరిని కదిలించినై ఉన్నారు. మన జీవితంలో తన కార్యాన్ని జరిగించినై ఉన్నారు. మరి బలముగా మరి ప్రతి ఒక్కరము ఈ అంత్యకాల దినాల్లో కలిసి మరి ప్రార్థిద్దాం, కలిసి ఆరాధిద్దాం. మరి ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం, ఒకరినొకరు బలపరుచుకుందాం, దేవుని రాజ్యాన్ని కడదాం. ఆమె సమస్త మహిమ, ఘనత, ప్రభావము మరి దేవునికే కలుగును గాక. ఆమెన్. మరి మర్చిపోకండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము. మన జీవితాలను, మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. మరి గడిచిన నెల అంతా కూడా అద్భుతంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని కాచి కాపాడి ఈ నూతనమైన నెలలోనికి మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ ఆగస్ట్ అంతట్లో కూడా దేవుడు తన బలమైన కృప చేత మనందరికీ తోడైండును గాక. చాలా విశేషకరమైన స్థితిని మరి ఈ జూలై మాసం అంతా కూడా దేవుడు మనకిచ్చి మరి ఆగస్టులోకి నడిపించారు కదా. అందుని బట్టి దేవుడి నామానికి మరి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మరి ఈ ప్రత్యేకమైన మరి ఈ నెలలో దేవుడు అనేకమైన విషయాలలో మరి కృప చూపిస్తూ మనతో మాట్లాడుతూ ఇంకా అద్భుతంగా మనల్ని నడిపించును కాక. ఆమె ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా ఈ నూతనమైన నెలలో దేవుడు మనకిస్తున్న ప్రత్యేకింపబడిన వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నెరవేర్చి ఒక ఉన్నతమైన స్థితిని మరి మనందరికీ మరి ఇవ్వాలని మరి ప్రార్థిద్దాం. యెహోవా మన పక్షాన యుద్ధము చేయనై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ ఉదయకాల సమయంలో ఎన్నో విషయాల్లో పోరాటాలు, ఎన్నో విషయాల్లో ఇబ్బందులు, ఇరుకులు, చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు కదా. కానీ దేవుడు మరి ఈ నెలలో దేవుడు చక్కనైన రీతిలో మన జీవితంలో ఆయన అద్భుతాన్ని జరిగించునై ఉన్నారు. మన పక్షాన ఆయనే యుద్ధము చేయనై ఉన్నారు. ఊరికయే మరి ఉండి మరి మనం అన్ని విషయాల్లో కూడా మౌనంగా ఉందాం. దేవుడు గొప్ప రీతిలో మనకు సహాయం చేయనై ఉన్నారు. ఆమె దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన బిడ్డలకి ఎప్పుడు కూడా ఆయన తోడై ఉండి వారి పక్షాన యుద్ధము చేసే అద్భుతమైన దేవుడు అండి. ఎవరు చేయి విడిచినా ఆయన చేయి విడిచే దేవుడు కాదు. ఆమె కొన్ని విషయాలలో మనం బలహీనం అయిపోతూ ఉంటాం, కొన్ని విషయాల్లో మనం చింతిస్తూ ఉంటాం, కొన్ని విషయాల్లో నిరుత్సాహపడుతూ ఉంటాం, కొన్ని విషయాల్లో ఎందుకో మరి చాలా భయంకరమైన ఆ పోరాటాల వల్ల మనము మన ఆలోచన విధానం అంతా కూడా చాలా మరి
ఎంతగానో మరి మనల్ని నిరుత్సాహ స్థితిలోనికి తీసుకొని వెళ్తూ ఉంది. చూడండి, పర్లేదండి, దేవుడు మన పక్షాన ఉన్నారు. ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నారు. మనము మనకున్న బాధ, మనకున్న పరిస్థితులు మనుషులకు కాదు, దేవునికి చెప్పుకునే వారిగా, విజ్ఞాపన చేసేవారిగా, లేదా మొరపెట్టే వారిగా మనం ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఇదే నీతి, ఇదే విశ్వాసం, ఇదే ప్రార్థన జీవితం, ఇదే మరి నమ్మకమైన జీవితాలతో ముందుకు సాగుదాం. కొన్నిసార్లు నేను అన్నిట్లో బాగానే ఉన్నాను కదా, లేకపోతే నేను అంతా బాగానే చేస్తున్నాను కదా, మరి ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు ఇంత ఇబ్బంది? ఈ సమయం టెస్టింగ్ పీరియడ్ అంతే అండి. ఈ పరీక్ష సమయంలో ఓపికతో ఉందాం, ఓపికతో భరిద్దాం, ఓపికతో ప్రతి విషయంలో కూడా దేవుని సహాయం కొరకు ఎదురు చూద్దాం. ఆయన ఖచ్చితంగా సహాయం చేసే అద్భుతమైన దేవుడై ఉన్నారు. తగిన కాలంలో, తగిన సమయంలో ఆయన ఉన్నతమైన కార్యాలను మన జీవితంలో జరిగిస్తారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము పరిస్థితులు బట్టి మరి ఆగిపోయే వారిగా కాదు, పరిస్థితుల్లోనే మరి ఆ భయంకరమైన శోధనలోనే, ఇబ్బందుల్లోనే మనం ప్రార్థనతో నిలబడదాం. ప్రార్థన ఏమి చేస్తుందంటే మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది. ఇదే మరి ప్రార్థన చేసేది జీవితంతో, విశ్వాస జీవితంతో ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు ఖచ్చితంగా మరి తగిన సమయంలో తన కార్యాన్ని జరిగించే అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఎవరో ఏదో అంటున్నారని, లేకపోతే ఎవరు ఏదో బలహీనులుగా మనల్ని చేస్తున్నారని మనం మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూద్దాం. ఈ మరి నెలలో దేవుని అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో జరుగును గాక. ఆయన మన పక్షాన ఉండి ప్రతి శత్రువు నుంచి మరి మనల్ని విడిపించనే ఉన్నారు. ఆయనే పోరాడి, ఆయనే యుద్ధము చేసి మనల్ని గొప్ప చేయబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలాంటి విషయాల్లో బాధపడుతున్నారు, ధైర్యంగా ఉండండి. మరి యుద్ధము యెహోవాదే. ఆమేన్. ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దామా? ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన వాడ, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో చక్కగా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయ్యా. అయా ఇదిగోండి అయ్యా, మా పక్షాలు నిలబడి యుద్ధము చేసే అద్భుతమైన దేవుడవై ఉన్నావు. ఏ విషయంలో అయ్యా మేము బలహీనలు కాకుండా మీ వైపే చూసిన కృప చూపించండి. ఎవరైతే ప్రభా అనేకమైన విషయాల్లో బలహీనులుగా ఉన్నారు, శక్తిహీనులుగా ఉన్నారు, లేదా అనేకమైన పోరాటాల మధ్యలో ఉన్నారు ప్రభా, ఇదిగోండి ప్రతి విషయంలో అయా నీ బిడ్డలు ప్రభా ఇదిగోండి ఆగిపోయే వారిగా కాకుండా నిలబడి పోరాడే అనుభవంలోనికి మీరు నడిపించండి. ప్రతి పరిస్థితిని అయా చేత పట్టుకొని మిమ్మల్ని స్తుతించే కృప చూపించండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. సమాధానం, సంతోషం, నెమ్మదిని కలగచేయండి. ప్రతి పరిస్థితులు అనుకూలింపచేయండి. గొప్ప స్థితిలో ఉంచండి. ప్రతి ఒక్కరి పక్షాన మీరు ఉండమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా నీవు మాకు సహాయం చేసే అద్భుతమైన దేవుడవయ్యా ఉన్నావు. నీవు అన్యాయష్టం కాదు. మనుషులు మాకు అన్యాయం చేస్తారేమో, కానీ నీవు మాత్రం మాకు న్యాయం చేసే దేవుడవై ఉన్నావు. నీవు మాకు మేలు చేసే దేవుడవై ఉన్నావు. నీవు మమ్మల్ని గొప్ప చేసే దేవుడవై ఉన్నావు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ అద్భుతకరమైన అయా ఈ విశేషకరమైన వాగ్దానం నెరవేరుస్తూ స్థిరపరుస్తూ రమ్మని వేడుకున్నాం. సహాయం చేయండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసునామమున అడుగుతూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.